దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించారో చెప్పడానికి ఈ ఒక్క వచనం చాలనిపించింది. ఎఫెసీ పత్రిక ధ్యానంలో ఇది ఎపిసోడ్ 3. టీవీఎస్ వీడియోలో ఇంట్రడక్షన్ మరియు మొదటి 2 వచనాలని చూసాం. అయితే ఈ 3వ వచనం నుండి పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ పారాగ్రాఫ్ కి ఈ 3వ వచనము, ప్రారంభ వచనము ఒక హెడ్డింగ్ లాగా, ఒక టైటిల్ లాగా నాకు అనిపించింది. ఈ 3వ వచనాన్ని కూడా మనం 2 విభాగాలుగా విభజిస్తే, మొదటిగా దేవుణ్ణి స్తుతిస్తూ, రెండవదిగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం గురించి పౌలు అక్కడ మాట్లాడతాడు. అయితే దేవుని స్తుతించే విషయంలో కూడా పౌలు ఒక అద్భుతమైన మాటను వాడతాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అనే మాట వాడతాడు. ఆ మాటలో త్రిత్వం యొక్క బంధము చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. త్రిత్వంలో ఉన్న 3 వ్యక్తులు కూడా, తండ్రి, యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ 3 కూడా ఒకరికొకరు కలిగి ఉన్న బంధాన్ని గూర్చి, మరి ముఖ్యంగా తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువారు కలిగి ఉన్న బంధాన్ని గురించి ఆ ఒక్క మాటలో పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు. అలానే రెండవదిగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దాని గురించి మాట్లాడుతూ ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను అనే మాట వాడతాడు. దేవుడు క్రీస్తునందు పరలోక సంబంధం విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడట. అనుగ్రహిస్తారు అని గాని, కొంచెమే ఇచ్చారని గాని పౌలు రాయలేదు, కానీ అనుగ్రహించను, అది కూడా ప్రతి ఆశీర్వాదాన్ని అని స్పష్టంగా రాస్తాడు. దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఏ కొదువ లేకుండా మనకి సమృద్ధిగా ఇచ్చాడన్నమాట ఈ వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా తండ్రి ద్వారా మనకి లభిస్తుంది అనే మాట స్పష్టంగా కనిపిస్తుంది. అలానే ఇక్కడ కూడా ఆయన అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు మనల్ని ఆశీర్వదించను అనే మాట కనిపిస్తుంది. మనం పొందిన ప్రతి ఆశీర్వాదం కూడా యేసు ప్రభువారి ద్వారానే పొందుకుంటున్నాము అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనం క్రీస్తునందు ఆశీర్వదించబడిన వారము, క్రీస్తునందు రక్షణ పొందిన వారము, మనం క్రీస్తునందు జీవిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మన రక్షణలో మనం కొనసాగించబడి ఆశీర్వదింపబడిన వారంగా మనము క్రీస్తునందే సంపూర్ణమై ఉన్నామని కూడా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. అయితే ఎలా మనం ఆశీర్వదించబడ్డాం? క్రీస్తునందు మనం పొందిన ఈ ఆశీర్వాదం ఎలా మనం పొందుకున్నాం? అసలు ఈ ఆశీర్వాదాలు ఏంటి? ఇవన్నీ కూడా నెక్స్ట్ వచనాల్లో మనకు కనిపిస్తుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.